మాచర్ల నియోజకవర్గం మోంతా తుఫాన్ ప్రభావంతో మాచర్ల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా మాచర్ల చంద్రవంక పొంగిపొర్లడంతో మాచర్ల జమ్మలమడక రహదారిపై ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో జమ్మలమడక, లింగాపురం కాలనీ, ఆజాద్నగర్ కాలనీ, తుమ్రుకోట గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తక్షణమే పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరి గత కొన్ని రోజులుగా మోంతా తుఫాన్ గురించి రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన వాతావరణ శాఖ వారి సూచనల మేర రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర యంత్రాంగం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయటం జరిగింది. ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులున్నా ముందుగానే గుర్తించి ముంపు నుంచి కాపాడగలుగుతాము. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాము. అలాగే గతంలో కొన్ని సిఫార్సులు పంపించినప్పుడు కూడా దీన్ని ఏదైతే ప్రొటెక్షన్ వాల్ ఉందో దాని గురించి తెలియపరచడం కూడా జరిగింది. భవిష్యత్తులో మాచర్ల ముంపు నివారణకు తగిన చర్యలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ట్యాంక్స్ అన్నీ కూడా ఫుల్ అయి ఉన్నాయి. తెలియజేస్తా ఉన్నాం. రైతులు కూడా వర్ష తుఫాన్ అనంతరం మరి వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకొని ఏ విధమైన చర్యలు చేపట్టాలనేది మరి వారి సూచనల మేర పంట పొలాల్ని కాపాడుకోవాల్సిందిగా కూడా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాచర్ల ప్రజలకు రక్షణగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా వారందరినీ కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ముందస్తుగానే అనేక చర్యలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడే దిశగా ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలకి హాని జరగకుండా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిరంతరం కూడా మరి 24/7 వీటిని పర్యవేక్షిస్తూ ఉన్నందుకు వారి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.